నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. హస్మత్పేట్ డివిజన్ లోని శ్రీ శివదుర్గ ఎల్లమ్మ తల్లి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుకా నర్మదా మల్లికార్జున్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓల్డ్ బైనపల్లి డివిజన్లోని శ్రీ శివదుర్గ ఎల్లమ్మ తల్లి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా దండుగుల అమూల్య ఆధ్వర్యంలో చండీ హోమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుకా నర్మదా మల్లికార్జున్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భానుకా నర్మదా మల్లికార్జున్కు ఆశీర్వచనం అందించగా ఆలయ ధర్మకర్త టీపీసీసీ కార్యదర్శి దండుగుల పార్వతీ యాదగిరి దండుగుల అమూల్య శాలువాతో ఘనంగా సన్మానించారు. చండీ హోమంలో వందలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో కలిసి భానుకా నర్మదా మల్లికార్జున్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భానుకా నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ ఆలయం పునఃప్రారంభమైన తర్వాత పవిత్రమైన పౌర్ణమి రోజున తొలిసారిగా చండీ హోమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. శ్రీ శివదుర్గ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ చండీ హోమాన్ని దండుగల లక్ష్మీ శివశంకర్, అఖిలా సందీప్, శోభారాణి సుదర్శన్ రెడ్డి, ఉషశ్రీ శివరాం, వాసవి దినకర్, లక్ష్మీ రాజేశ్వరరావు, విజయ నిర్మల సుబ్రహ్మణ్యేశ్వరరావు, లక్ష్మీ ఎల్లయ్య, లక్ష్మీ లింగం దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ అధ్యక్షుడు షహెన్ షా, కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ యాదవ్, చిన్న, సంతోష్, దశరథ్, వెంకీ, బీజేపీ జిల్లా నాయకులు మక్కల్ నరసింగరావు, డి నరసింగరావు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంవత్సరాల నుండి దండుగుల యాదగిరి గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి దుర్గామాత నవరాత్రులు చేస్తూ ఉండేవారు. దానికి అమ్మవారి ఆశీర్వచనంతో ఇక్కడ ఒక స్థలం వచ్చింది. ఆ స్థలంలో వారి ఆధ్వర్యంలో వారి గుడిని నిర్మాణం చేయడం జరిగింది. దానికి కానీ వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఎంతో సంతోషకరం. ఎందుకంటే ప్రతి నిమిషం మనని అమ్మవారు రక్షిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళను వాళ్ళ ఫ్యామిలీని ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలను మమ్మల్ని అందరినీ ఆ అమ్మవారు దయ ఉండాలని తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఇప్పుడు ఈ నిర్మాణమైన తర్వాత ఫస్ట్ సారి పౌర్ణమి, అది గురు పౌర్ణమితో మొదలైంది. అంటే అంత మంచిగా జరుగుతుంది. రాబోయే రోజులలో యాదగిరి గారి ఫ్యామిలీకి కానీ ప్రజలందరికీ కానీ సస్యశ్యామలంగా సుఖ సంతోషాలతో సుఖశాంతులతో ఉంటారని అమ్మవారి దయతో ఉంటారని నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ పౌర్ణమే కాదు, ప్రతి పౌర్ణమి అంటే వచ్చే పౌర్ణమి, ప్రతి నెల వచ్చే పౌర్ణమి రోజు కూడా చండీ హోమం నిర్వహిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. చాలా సంతోషకరం. దానికి గాను కావాల్సిన భక్తులందరూ ముందే ఇక్కడ బుక్ చేసుకొని హోమంలో కూర్చొని ఆ అమ్మవారి కృపా కటాక్షలను అందజేసుకోగలము మనవి చేస్తున్నాను. మేడం, దేవాలయం పునఃప్రారంభమైన తర్వాత మొదటిసారి గురి పౌర్ణమిలో మీరే ముఖ్యంగా పాల్గొనడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం. అంటే అమ్మవారు
అసలు నిజం చెప్పాలంటే ప్రతిష్ట రోజు నేను ఇక్కడ పోయినా మా సార్ వచ్చి ఇక్కడ రావడం జరిగింది. అంటే అమ్మవారు నాకు ఈ రోజు దర్శనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది చాలా సంతోషంగా ఉంది. గురు పౌర్ణమి రోజు అమ్మవారు ఫస్ట్ హోమం, చండీ హోమం జరిగే రోజు నేను ఇక్కడ రావడం చాలా చాలా సంతోషకరంగా ఉంది. అమ్మవారికి నేను వెళ్ళ అమ్మవారి పాదాలకు వందనాలు చేస్తున్నాను. ఈరోజు మా ఆలయంలో ఫస్ట్ గురు పౌర్ణమికి మేము చండీ హోమం జరిపించడం జరిగింది. అలాగే భక్తులు చాలా మంది వచ్చారు. చాలా మంచిగా జరుపుతున్నాం మేము ఈ చండీ హోమం. ప్రతి పౌర్ణమికి మేము ఈ చండీ హోమం జరపడం జరుగుతుంది. అలానే అన్నదానం కూడా జరుగుతుంది. మాకు ఈ చండీ హోమం కార్యక్రమంలో చాలామంది భక్తులు పాల్గొన్నారు. అలాగే అన్నదానం అవుతుంది కాబట్టి మా కంటోన్మెంట్ వైస్ చైర్మన్ భానుక నర్మదా గారు రావడం అలాగే చాలా విశేషకరమైనది. అలాగే ఇది ఎల్లప్పుడూ మేము చేస్తామని తెలియజేస్తున్నాం. ప్రతి పౌర్ణమికి మాకు చండీ హోమం జరగడం జరుగుతుంది. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అలాగే ఈ అశ్మంత్పేట్ బోయినపల్లి అందు మేము ఇక్కడ నూతనంగా శివదుర్గ ఎల్లమ్మ తల్లి ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం నిర్వహించడం జరిగింది. మాది నిజంగా ఏ జన్మలో పుణ్యమో మాకు ఈ దేవుడు ఈ అవకాశం ఇచ్చింది. ఎందుకంటే ఎంతోమంది దగ్గర చాలామంది ఉన్నారు, కానీ అందరికీ ఆ దేవుడు ఎవరికి టెంపుల్ కట్టే శక్తి ఇయ్యడు. కాకపోతే ఆ అమ్మవారు మాకు ఆ శక్తి ఇచ్చింది. నాకు నిజంగా కూడా మేము ఎప్పుడు అమ్మవారికి ఎల్లవేళలా మేము కృతజ్ఞతలై ఉన్నాం. అలాగే ఇంతమంది భక్తులు ఇక్కడ వచ్చి ఎంతోమంది భక్తులు ఇక్కడ వచ్చి అమ్మవారిని ఆశీర్వాదం తీసుకొని పోతున్నారు, అయ్యగారు ఆశీర్వాదం తీసుకొని పోతున్నారు. మాకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే రియల్గా ఇంతమంది భక్తులు ఇక్కడ వచ్చి దేవుడి మొక్కుతున్నారంటే ఎంత మేము అదృష్టం చేసుకున్నాము. రియల్గా కూడా మేము చెప్తున్నాము, ప్రతి పౌర్ణమి రోజు మేము ఇక్కడ చండీ హోమం జరిపించాలని మాకు మా పెద్దలు, మా ప్రేమన్న కూడా, వాళ్ళ మిస్సెస్ కూడా, వాళ్ళు కూడా చెప్పిండ్రు, అన్న చాలా చండీ హోమం చేస్తే చాలా మంచిదని. మా అన్నగారు చెప్పినట్టు కూడా భక్తులందరి అభిప్రాయం మేరకు మేము ఇక్కడ 100% కంపల్సరీ మేము ప్రతి పౌర్ణమి రోజు చండీ హోమం జరిపిస్తాం. అలాగే అన్నప్రసాదం ఉంటుంది. అందరూ ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చే భక్తులు మా డివిజన్లో కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో యావత్ తెలంగాణ ప్రజలు చల్లగా ఉండాలని ఆ అమ్మవారిని, అయ్యగారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.